ఈ రోజైనా నీతో సరదాగా గడపలేదని బాధపడుతున్నావు కదా? లేదండి, తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఇంత బాధపడుతున్నావు? అమృతాజన్ రాయదా? వద్దులేండి, కాస్త మంచినీళ్ళు తాగి పడుకుంటే అదే తగ్గిపోతుంది. ఇప్పుడే వస్తాను. త్వరగా రా. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఓ బ్రహ్మాండంగా నిద్రపోయాను. అందులో పోలీస్ ఆఫీసర్ ఇంట్లో భయం ఉంది. అలా అని అజాగ్రత్తగా మాత్రం ఉండకు. ఈ రోజుల్లో పోలీస్ ఆఫీసర్లకే మస్కా కొట్టేవాళ్ళు ఉన్నారు. అవునవును. బయటపై నీ సంగతి అడగడం మర్చిపోయినరా. నీ ఉద్యోగం ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిట్రా అంత ఇంట్రెస్ట్? మరేం లేదు, ఈ మధ్య ఒక పెద్ద ముఠాన్ని పట్టుకునే బాధ్యత నా మీద పడింది. ఇప్పుడు ఆ లీడర్ తన మకాం కూడా ఇక్కడికే మార్చినట్టు తెలిసింది. ఆహా, అలాగా? ఇదివరకు జరిగిన చాలా నేరాలతో అతనికి సంబంధం ఉందని నా అనుమానం. ఏనాటికైనా ఆ దేశద్రోహిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి తీరుతాను. రేయ్, నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏం భయం లేదు, దేశం కోసం నేను తెగించే ఉన్నాను. గుడ్, వెరీ గుడ్. అయితే త్వరలోనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. వాడికి కూడా ఉద్యోగ విషయంలో ఏమో కానీ కుటుంబ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడు. అఫ్ కోర్స్. నీ సంగతి ఏమిటి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? నీకన్నా ముందే చేసుకోవాల్సింది, కానీ కాస్తలో తప్పిపోయింది. ఏ? అదొక పెద్ద ప్రేమ కథ. అసలు ఏం జరిగిందంటే, ఏమండి, మీకు ఆఫీస్కి టైం అయింది. అవునవును. రై, ఇక నేను వెళ్ళొస్తాను రా. రాజు, నువ్వు ఇక్కడేమీ మొహమాట పడద్దు. ఇది నీ సొంత ఇల్లే అనుకో. అలాగేరా, ఇది నా సొంత ఇల్లే. ఓకే, వెళ్ళొస్తాను విమల. అయ్యో అయ్యో, ఏంటయ్యా కన్ను మూసుకొని పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నా? పిచ్చి పిచ్చిగా కొట్టమా? ఇది ప్రపంచంలో ఒక పెద్ద మిషన్. ఇది కొట్టివో నేను ఒక్కడిని అలా వెళ్ళిపోతు. సరేలే, నన్ను అట్ట కూక పెట్టి నువ్వు మిషన్ కొట్టుకుంటా ఉంటే ఎలా కుదిరినట్టుగానే ఆ బుక్కిటి ఏలు ముద్ర వేసిపోతా. ఏమి ఏడ వేసేది? నీ ముఖం మీద తీసుకో. బాగుపడిందా? బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా వెయ్యి. ఇదిగో, నేను రోజు రాలేను కానీ 10 రోజులు సరిపోయేటట్టు ముద్రలు వేయించుకో. ఏ తప్పు చేసినప్పుడు తెలియదా ఆ కష్టం? ఇదిగో, ఇలాంటి తప్పు చేసే బదులు నాలాంటి చూసి పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు? ఏంటి నేనా? నాలాంటి అందగా నీకు దొరుకుతాడా? మా ఊర్లో నాకు మేండగా ఉంది. 500 ఎకరాల మెట్ట, 500 ఎకరాల పొల్లం, 5 లక్షల కట్నం. అదేదో పెద్ద పొడుగు కారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు నౌకర్లు. అయితే నువ్వెందుకు ఉద్యోగం చేసినట్ట? నీ వేలు ముద్దల కోసం. ఏమిటా ఇది అలా ఉంది? ఏమిటి పోలీస్ స్టేషన్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? ఏమిటి ఎకరెక్కలు పక్క పక్కల టైప్ కట్టామేత? ఏంటి కట్టామేత? ఇదిగో, అక్కడ మైదానంలో ఏదో మీటింగ్ జరుగుతా ఉందంట, రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమండి వచ్చి దోవ సార్, వచ్చి దోవలో మీరే చూసమాట రావచ్చుగా. రాళ్ళు కొడితే నేను వెళ్ళాలా? నువ్వు వెళ్ళకపోతే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నావా? కుర్రాడు పైకి రావాల్సినటువంటి వాడు, ప్రమోషన్ తెచ్చుకోవాల్సినటువంటి వాడు, అవకాశం ఇచ్చాను, వినియోగించుకో, వెళ్ళు. ఆ ఫైల్ పట్టరా. ఏలుమంతలు వేసావా? వేశాను. ఏంటి ఆడంటున్నాడేంటి? ఏమి లేదు కానీ
ఎవరినో చూసి పెళ్లి చేసుకోరాదా అన్నాడు. అన్నాడు, వాడు అంటాడని నేను అనుకుంటానే ఉన్నాను. అయినా నీ పెళ్లి కూడా వాడికెందుకు? ఇదిగా పెళ్లి విషయం నేను చెప్పినట్టే విను, ఎవరి మాట వినిపించుకో. అట్టగే ఓ మాట చెప్తానంట, ఏనకపోతే ఊరుకుంటావు, చెప్పు. ఇదిగా సరే, ఇక్కడ ఎందుకు? ఎక్కడ సార్? ఏవా ఏమిటిది? నేను ఎక్కడ పంపించాను, నువ్వేమో ఏం మాట్లాడుతున్నా? అదే సార్ మీటింగ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు సార్. నెక్స్ట్ ఏంటి? ఇవాళ ఎక్కడికి వెళ్ళి అలాగే నీ చుట్టుపక్కల తిరుగుతున్నావు నువ్వు, నాకు తెలుసు. సుందరమ్మా, ఏంటి మామ? ఇదా, ఇది టేప్ రికార్డర్. ఇందులో మంచి మంచి పాటలు ఉన్నాయి, వింటావా? ఇద్దనే రాధను నేనైతే, నీ రాధను నేనైతే, నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. అమ్మ దాన్ని ఎందుకు ఆఫ్ చేద్దాము? బాబు నువ్వు వెళ్ళి చదువుకో. వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. నా మీద కోపం వారి మీద చూపించడం ఎందుకు? రాజు ఏమిటిదంతా? ఎందుకు ఈ నాటకం? ఇందులో నాటకం ఏముంది? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నాకు దక్కలేదు. రాజు ఏమిటా మాటలు? ఒకరి ఇల్లాన్ని, అందులో నీ స్నేహితుడి భార్యని ఇలా మాట్లాడటం ధర్మం కాదు. నిజమే, కానీ నేను ప్రేమించినప్పుడు నీకు పెళ్లి కాలేదుగా. నన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నేను మరువలేక మనశ్శాంతి కోసం ఆ పాట, ఈ ఫోటో దాచుకున్నాను. ఫోటోనా? అన్యాయం, ఇది ఉండటానికి వీల్లేదు. అదొక్కటే చించితే ఏం లాభం? నా దగ్గర నెగిటివ్ ఉంది, దాంతో 1,00,000 కాపీలు తయారు చేసుకుంటాను. రాజు వీటితో ఏ సాధించాలని వచ్చావు? నన్నెందుకు ఇలా హింసిస్తావు? ఎవరు? నేనా? ప్రతి ప్రేమికుడి చరిత్రలోనూ అనుభవానికి మిగిలేది హింసే విమల. నేను అదే పడుతున్నాను. నిన్ను నేను అన్నయ్యగా భావిస్తున్నాను. నీ కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడతాను. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చెయ్యకు. నా భర్తకు బిడ్డకు దూరం చెయ్యకు రాజు. నీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. అయ్యయ్యో, ఉన్న కన్నీళ్ళన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టేసేలా? వాటితో ముందు ముందు చాలా పని ఉంది. అలాగే ఏమేమలా బాబుని కొట్టావట? ఏం లేదురా, వీడు నా దగ్గరికి వచ్చిన టేప్ రికార్డులో పాట వింటున్నాడు. మీ శ్రీమతి గారు చదువుకోమన్నారు. వీడు పాట మీద ఇంట్రెస్ట్ కొద్దీ చదువుకు వాయిదా వేశాడు. అంత మంచి పాట వింటావా? ఇప్పుడు దానికేం తొందర? టిఫిన్ చేతురుగాని రండి. అలాగా, సరే, ఈ పాట ఎప్పుడైనా వినొచ్చు. ముందు టిఫిన్ చేద్దాం. అడుగు. హరే రామ్ రాజు భాయ్, హరే రామ్. రామ్ రామ్ సెట్జీ, ఎంతసేపు అయింది వచ్చి? మాది టైము అంటే టైం, కరెక్ట్ టైంకి వచ్చినా. ఇదిగో నీ బంగారం తెచ్చినా. వెరీ గుడ్. రాజు భాయ్, క్యాష్ క్యాష్ తీసుకో. ముందే తీసుకోవా? అచ్చా. అరే సేట్, నిన్ను చంపాలంటే 1 నిమిషం పట్టదు, కానీ చంపను. నువ్వు కరెక్ట్ గా ఉన్నంతకాలం నేను కరెక్ట్ గానే ఉంటాను. ఓకే ఓకే. హరే రామ్ హరే రామ్, హమ్ తుమ్ అచ్చి దోస్త్ హై. అరే ప్యారే దోస్త్, प्यार प्यार ना रहा, दोस्त दोस्त ना रहा. అరే దోస్త్, ఇదిగో నీ క్యాష్. अच्छा, అనుమానమా? ఇవి మంచి రోడ్లే. ఇప్పుడే దొంగ రోడ్లు మార్చి మంచి రోడ్లు తీసుకొచ్చాను. अच्छा अच्छा, बहुत खुशी है राजू साहब. अच्छा, మళ్ళీ కలుద్దాం. అరే సేట్జీ, ఇలాంటి చిల్లర వ్యాపారాలు ఎన్ని చేస్తే లాభం? నేను ఒక బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను. దానికి నీ సహాయం కావాలి. బోలో బోలో, ఏమిటి అది? హరే రామ్, క్యా రాజు సాబ్ క్యా బోలా? అవని నా వల్ల కాదు. అరే ప్యారే దోస్త్, నీ వల్ల ఎందుకు కాదు? గుడి మేనేజ్మెంట్ లో నువ్వు ఒకరిగా, నువ్వు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది. నిజమే, కానీ ఆ పని మహాపాపం భాయ్. అరే మహాపాపం అయితే మహారాజులా బతకొచ్చు ప్యారే దోస్త్. విదేశాలకు వెళ్ళి హాయిగా ఉండొచ్చు. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేశానుగా.
వద్దు బాయ్ వద్దు, అంత ఆశకు పోవద్దు. సెడ్జి బాగా ఆలోచించుకో. వారం రోజులు గడివిస్తున్నాను. ఈ విషయంలో నువ్వు సహాయం చేసి తీరాలి, లేకపోతే తెలుసుగా. వెళ్ళు. అచ్చా అచ్చా. హరే రామ్ హరే రామ్ హరే రామ్. నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నిప్పుతో చెలగాట పడుతున్నావు. నా జోలికి రావద్దు, జాగ్రత్త. వీలేదు. నేనేమైపోయినా సరే నేను విడిచిపెట్టను. నీ అందచందాన్ని అనుభవించే తీరుతాను. నువ్వు మనిషివి కావు, మాన మర్యాద లేని రాక్షసుడివి. నా ప్రాణాలుండగా నేను నీకు దక్కను.